నిషి వైజయంతి చెంపలు పగలగొట్టి అవినాష్ శ్రీవల్లిపై అత్యాచారం చేయబోతూ ఉంటారు. కౌశిక్ని ఒక గదిలో బంధించేసి ఉంటే సుధాకర్ ఊపిరాడక పడిపోయి ఉంటాడు. అప్పుడే కీర్తి పాప ఒక ఫోన్ని కొట్టేసి ధాత్రి కేదార్కి ఫోన్ కాల్ చేస్తుంది. కేదార్, సిగ్నల్స్ లేక నాకేమీ ఈ వీడియో కాల్లో కనిపించటం లేదు. కీర్తి ఏదో చెప్పాలని ట్రై చేస్తోంది అని ధాత్రి కంగారు పడుతూ ఉంటుంది. సిగ్నల్ సరిగ్గా లేనట్లున్నాయి కాబట్టి మళ్ళీ కట్ చేసి మళ్ళీ చేయి ధాత్రి, ఇంట్లో వాళ్ళకైనా చెయ్యి అని కేదార్ చెప్తాడు. అలాగేనంటూ ధాత్రి మిగతా ఫోన్లకి నిషికి అందరికీ కూడా కాల్ చేస్తూ ఉంటుంది. ఆల్రెడీ అవినాష్ వాళ్ళు అందరి ఫోన్లను తీసుకొని పక్కన వాళ్ళకి అందకుండా పెట్టేసి ఉంటారు. ఎవరికి ఫోన్ చేస్తున్నా రింగ్ అవుతోందే కానీ ఎవరూ కూడా ఫోన్ తీయటం లేదు కేదార్. అంటే ఇంట్లో ఏదో తప్పు జరుగుతోంది అనిపిస్తోంది అని ధాత్రి కేదార్ ఇద్దరు అనుకుంటూ కంగారు పడుతూ ఉంటారు. అవినాష్ రేవల్లిపై అత్యాచారం చేయబోతూ ఉంటే అప్పుడే ఏదో ఒక స్మెల్ వస్తూ ఉంటుంది. రే మామ, ఏందిరా ఈ స్మెల్ అని అవినాష్ అడుగుతూ డోర్ ఓపెన్ చేసి చూస్తాడు. అప్పుడే కౌశికి గ్యాస్ సిలిండర్ని పట్టుకొని అక్కడికి వచ్చి లైటర్ని చేతిలో పట్టుకొని ఉంటుంది. రే మామ, ఇది గ్యాస్ సిలిండర్ పట్టుకువచ్చిందిరా అని అవినాష్ వాళ్ళు చాలా కంగారు పడుతూ ఉంటారు. శ్రీవల్లి వెంటనే కౌశికి వెనక్కి వచ్చి దాచిపెట్టుకుంటుంది. రే, చెయ్యేస్తానని చెప్పావు కదరా, వేయిరా, చెయ్యి వేయిరా, నీకు దమ్ము ధైర్యం ఉంటే చెయ్యిరా అని లైటర్ పట్టుకొని గ్యాస్ లీక్ చేసి నిలబడి ఉంటుంది. వద్దు వద్దు, తప్పైపోయింది, సారీ, క్షమించు, నేను చెయ్యి వేయను అని అవినాష్ వేడుకుంటూ ఉంటాడు. రే, మా ప్రాణాల జోలికి వస్తే భయపడి మేము ఎంతకైనా ఏ మాటైనా వింటాంరా, కానీ మా మానం జోలికి వస్తే మమ్మల్ని తగలపెట్టుకొని ఆ మంటల్లోనే మిమ్మల్ని కాల్చి బూడిద చేస్తాంరా అని లైటర్ ఆన్ చేయమంటావా, ఆన్ చేయమంటావా అని కౌశికి అంటూ చచ్చిపోయే ధైర్యం మాకుంది, మరి మీకుందా అంటూ వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉండటంతో అవినాష్ ఫ్రెండ్ రాహుల్ ఇద్దరు కూడా వణికిపోతూ షాకింగ్గా చూస్తూ ఉంటారు.